హాయ్ అండి, ఇవి పాలకూరతో చేసిన బజ్జీలు. వీటితో ఇప్పుడు మజ్జిగ చారు చేద్దామని ఒక మిక్సీ జార్లోకి కాస్త పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఇందులోకి 2 చెంచాల శనగపిండి వేసి స్మూత్గా ఉండలు లేకుండా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది బజ్జీలతో కూడా చేసుకోవచ్చు, అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చిన్న గిన్నె తీసుకొని అందులో పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాసింత ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే బజ్జీలలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ గరం మసాలా వేసి కాసిన నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టాలి. నీళ్ళు ఎందుకు వేసానో నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ తాలింపు కోసము పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ ఇంగువ, ఇవన్నీ వాడుతున్నాను. ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కార్తీక మాసం అని నేను వాడట్లేదు. నెక్స్ట్ దీని తర్వాత తాలింపులో ఇందాక మనం నీళ్ళలో కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేయాలి. నీళ్ళలో ఎందుకు వేసానంటే ఇప్పుడు డైరెక్ట్ మనం మసాలాలు వేస్తే కాస్త రంగు చేంజ్ అవుతుంది, కలరు. మజ్జిగ చారు కూడా కలర్ ఇలా డార్క్ వచ్చేస్తుంది. అట్లా రావద్దంటే ఇట్లా నీళ్ళలో కలిపి వేసి కాస్త ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ వేయాలి. దీన్ని ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే విరిగిపోయినట్టు అవుతుంది. దీన్ని ఒక 5 to 10 minutes బాగా మరగనిచ్చిన తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్నాక బజ్జీలు అవి వేసి ఒక 2 minutes ఉంచి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉంచితే ఏమైందంటే బజ్జీలు విరిగిపోతాయి. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నేనైతే నా కంఫర్ట్ ఫుడ్ అని చెప్తాను, నాకు అంత ఇష్టము. వేడన్నంలో కాస్త మజ్జిగ చారు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి.